హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ అండ్ ఫుడ్ కిచెన్ ఛానల్. టుడే మన రెసిపీ టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో లాగా చట్నీ. ఆ చట్నీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వాటిని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో పల్లీలను వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలు మాడిపోకుండా చిన్నగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న పల్లీలను వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే కళాయిలో పావు కప్ వరకు పుట్నాల పప్పుని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేయడం వల్ల చట్నీ అనేది మంచి ఫ్లేవర్గా ఉంటుంది. దీన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే కళాయిలో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి, అరకప్ వరకు. అండ్ వీటిలోనే 6 పచ్చిమిరపకాయలని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇందులోనే 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇంకాస్త ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోనే పావు కట్ట వరకు కొత్తిమీరను కూడా తీసుకొని ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను కూడా కాస్త మగ్గనివ్వాలి. దీని మీద మూత పెట్టేసి 5 మినిట్స్ పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి అన్నిటినీ మగ్గనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవి కంప్లీట్గా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఫ్యాన్ కింద పెట్టేసి చల్లార్చుకోవాలి. అవి చల్లార్చిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ టమాటాలు, కొబ్బరి ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పావు కప్ పుట్నాల పప్పు, వేయించుకున్న పల్లీలు పొట్టు తీసేసి వేసుకోవాలి. పొట్టుతో వేస్తే చేదు వస్తుంది పచ్చడి అనేది. నెక్స్ట్ ఇందులోనే 4 వెల్లుల్లిపాయలు, 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి. దీంతో చట్నీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీనిని మిక్సీ వేసుకోవాలి. నెక్స్ట్ తాలింపు వేయడం కోసం ముందుగా ఫ్రై చేసుకున్న ఆ కళాయిలోనే 4 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు తాలింపు గింజలను వేసుకోవాలి. తాలింపు గింజలు అనేవి కాస్త చిటపట్లాడిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా కాస్త వేగిన తర్వాత ఇందులో 2 ఎండుమిరపకాయలను కూడా మధ్యగా తుంపుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అనేది వేగింది. ఇందులోనే ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న మన పచ్చడిని యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడి మొత్తం కడాయిలోకి వేసుకొని తాలింపు పచ్చడిలో బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, మన ఎంతో టేస్టీ అయిన టిఫిన్స్లోకి యూజ్ అయ్యే పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.